Ministry of Petroleum and Natural Gas has introduced this flagship program on Ujjwala, Pradhan Mantri Ujjwala scheme, in which we provide LPG gas to the rural and peripheral places, and so this is one thing which has been done by a very large scale, and we have so far provided 6 crore of cylinders all over India. This is totally free of cost, which we provide to the people who are totally like in remote and who cannot afford LPG. Another advantage of this is that earlier these people were using the firewood and coal, and these were very detrimental to the health. And so these people are able to get the gas in their house, which is a clean fuel, good for health and good for the environment also. Apart from this, Indian Oil has done a lot of CSR activities, the corporate social responsibility under these schemes, a lot of, and these are the various areas like water, sanitation, health, and also women empowerment. So we have like, and this has started long back, like the Indian Oil, Assam, we have silk course which was introduced in 1986, and from then on this they're providing, the young and the downtrodden girls this opportunity to have a good nursing career. And now more recently we have our Vidushi program, which is there in 4 cities, and these provide the girls who are from the rural and those backgrounds to get admission in JEE. So the training is given to them, and they are now out of 52 students, 46 were able to clear JEE. So that is the kind of, I think it's a phenomenal kind of achievement, for those girls who are not from, the urban background. Then we also, apart from this, I would also like to share with you what Indian Oil does for the women employees. Today, women employees are there at leadership positions. We even have a
ఒరే తమ్ముడు, ఎరా బమ్మద్ది. అక్క మహిళా దినోత్సవం రోజు మర్యాదగా మాట్లాడదామంటే తమ్ముడు అంటే బామ్మర్ది అంటున్నాడు వీడు. రేయ్, చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఈ రోజు చక్కటి రోజు. బుక్కుడా మరి మనిషి పుట్టుక కానించి కూడా చచ్చేంత వరకు కూడా మనిషి చాలా గొప్పవాడు. మరి మానవుడు జన్మ కావాలంటే ఒరే అన్నయ్య, స్త్రీ జన్మనిస్తేనే నీకు జన్మ. కనుక నువ్వు చచ్చినా పుట్టినా మరి స్త్రీతోనే ఉంటుంది కనుక మహిళా దినోత్సవం ఈ రోజు. మరి కనుక అమ్మంటే ఎవరు? మా నాన్నకి పెళ్ళాం. కాదు కాదు, అమ్మంటే ఆలనగా పాలనగా చూసి భూదేవంతా ఓర్పుతో సహనంతో ఉన్నటువంటి వ్యక్తి స్త్రీ. మరి స్త్రీ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఒరే అన్నయ్య, ఎందుకురా నువ్వు భయపడ్డావు? అసలు నీ వంశం గొప్పతనం ఏంటి? అన్న మా తాతలు ఏం చేసిండ్రు సార్ నీకు? నీ తాతలు ఏం చేసిండ్రా? మా తాత పులి మిసాలు పట్టి ఊగిండు. మీ తాత పులి మిసాలు పట్టి ఊగిండా? ఓకే అమ్మ, నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకసారి అర్థమైతే కొద్దిగా గట్టిగా క్లాప్స్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మీ తాత పులి మిసాలు పట్టి ఊగిండు. మరి మీ నాన్న ఏం చేశాడు? పులి మెడకాయ ఇచ్చిండు. గట్టిగా ఎట్లా కనిపిస్తుందా నేను? మీ తాత పులి మీసాలు బట్టి ఊగిండు, మీ నాన్న పులి మెడకాయ ఇరిచిండు. మధ్యలో నువ్వేం చేసినావు? తాస్పం కూరలు తెచ్చిన గుస్సు. అది కాటేయలేదారా? అన్నిటి బొమ్మలన్నా. వీడు బొమ్మలతో ఫైటింగ్ చేసిండక్క. సరే, ఏది ఏమైనా బొమ్మలతో ఫైటింగ్ కాదు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అంటే కట్టెలు పోయే కానించి ఈ రోజు వరకు నాగరికత అద్భుతమైనటువంటి టెక్నాలజీతో మనం ఎంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా మనం పల్లెటూరులో కన్నా సిటీలోనే చాలా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉండటం ద్వారా గాలి రాక మరి వెంటనే మన గ్యాస్ వెలిగించేటప్పుడు ఒరే అన్నయ్య, విండో తలుపులు తీయక కిటికీలు తలుపులు తీయకపోతే మన పల్లెటూరుల కన్నా సిటీలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఒక రోజు తెల్లవారుజామున తండ్రికి ఛాయ్ పెట్టిద్దామని చెప్పి గ్యాస్ వెలిగించగానే గ్యాస్ పేరింది, తండ్రి చనిపోయాడు, కూతురు చనిపోయింది. కనుక ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒరే అన్నయ్య, అంతా స్పీడ్ ప్రపంచం. నా భార్య చాలా మంచిదిరా, నా కోసం తొందరగా వంట చేస్తుంది. అక్క వచ్చి ఇంటున్నారు అక్క, ఇలా భార్య తొందరగా వంట చేస్తుందంటే అంటే ఎంత ప్రేమను. మరి ఇంత మహిళా దినోత్సవం రోజు నా భార్య గురించి చెప్తావాలి అక్క. నేనంటే ఎంతో ప్రేమ. నా కోసం అని చెప్పి గబగబా తొందరగా వంట చేస్తుందిరా. ఎందుకో నాకంటే భార్య దొరికే అదృష్టం. నా మీద ప్రేమతో కాదు, కార్తీక దీపం టీవీ సీరియల్ అయిపోద్దని. అవునరా, చీకటి పడిందంటే సీరియల్ మోజురో, ఏవి రోజులాయరో, అబ్బా జబ్బే పెరిగిందిరో, ఊరూర పాకుతుందిరో. అయినా సరే నా భార్య చాలా మంచిదిరా. నేను ఎక్కడైనా సరే పని మీద బయటకు పోతే నేను వచ్చేంత వరకు నా భార్య అస్సలు భోంచేదిరా. ఒక్కరోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా అస్సలు భోంచేదు. ఎప్పుడు వస్తురబ్బా ఎదురు చూస్తూ కూర్చుంటే కానీ అస్సలు భోంచేదు. ఎందుకు భోంచేదన్నా? నేను ఇంటికి వచ్చి వండి పెట్టే తింటదన్నా. కానీ అటువంటి ఆడవారు అక్కడక్కడ ఉంటారు, కానీ స్త్రీలు అంటే సామాన్యులు కారు. ఒకనాడు మన తెలంగాణ గడ్డపై పుట్టి శత్రు సైన్యాన్ని కత్తుకోకుండా నరికినటువంటి ఊరగంటి రాణి ఉత్తమాదేవి ఆడపిల్ల కాదా? కాదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుని గడగడ ఉనికించినటువంటి వీర ఝాన్సీ లక్ష్మీబాయి మేరుపంతకు ఒక కూతురు కాదా? మన భారతదేశాన్ని ఏకచక్రంగా ఏలినటువంటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆడపిల్ల కాదా? అమ్మలా లాలించి అనాథలు చేరదీసి ఆదరించినటువంటి మదర్ తెరీసా ఆడపిల్ల కాదా? క్రీడారంగంలో విజయ పతాకాన్ని ఎగరవేసినటువంటి కరుణ మల్లేశ్వరి ఆడపిల్ల కాదా? ఆడవారు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఆడవారంతా ముందుకు పోతున్నారు. ఏంద్రా? సరే, ఏది ఏమైనా మహిళ అంటే సామాన్యులు కారు. మరి మహిళల భద్రత పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి బ్రహ్మాండమైన కార్యక్రమాలు భద్రత గురించి చెప్పాలని చెప్పని ఈ రోజు ఒక కార్యక్రమానికి ఏర్పరచడం జరిగింది. జాగ్రత్త చెల్లెలా, జాగ్రత్త చెల్లెలా, జాగ్రత్త. పర్లేదు, డ్యాన్స్ చేస్తున్నారు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషం. జాగ్రత్త చెల్లెలా, జాగ్రత్త చెల్లెలా, జాగ్రత్త చెల్లెలా. ఊరా అన్న, గ్యాస్ వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అయితే మనం ఏం చేస్తామంటే బయట దొరికేటువంటి రబ్బర్లు మనం వాడుతుంటాం, ట్యూబ్ వాడుతుంటాం. అది వాడటం ద్వారా
అది లీకేజ్ అయిపోయి గ్యాస్ వచ్చేటువంటి ప్రమాదాలు, గ్యాస్ పీలేటువంటి ప్రమాదాలు ఉంటాయి, అంటే ఇరిగిపోతుంది. కనుక సురక్షితమైనటువంటి ఈ ట్యూబ్ వేసుకోవాలి. ఇది 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 5 సంవత్సరాల వరకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి దీన్ని మార్చుకోవాలి. ఎందుకంటే దీని మీద డేట్ కూడా ఉంటుంది. మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు అందించినది ఏంటంటే ఇది సురక్షిత ట్యూబ్ బ్రహ్మాండమైన 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. దీని ద్వారా ఏంటంటే ఎలకలు కొట్టడం కానీ మరి లీకేజ్ అవ్వటం కానీ ఎటువంటి ప్రమాదం జరగదు. అంతేకాదు మనం ఏం చేస్తాం, ఏదో టీవీ సీరియల్ ఏదో వచ్చిందని ఏం చేస్తాం, రెగ్యులేటర్ ఆఫ్ చేయకుండా అట్లా వెళ్ళిపోతుంటాం. మనం తెలియకుండా మళ్ళీ ఛాయ్కో పాలకో వెలిగిస్తే ఏమవుతుందా, పేలుతుంది. కనుక అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మరి బ్రహ్మాండమైనటువంటి ఆలోచించి చిన్న జాగ్రత్త మన జీవితాన్ని కాపాడుతుంది. కనుక మరి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకొని ఆ నెప్పును ఆఫ్ చేయాలి. అంతేకాకుండా చాలామంది అక్కచెల్లి ఊర్లలో ఏం చేస్తారంటే గ్యాస్ అయిపోగానే స్టవ్ కింద పెట్టి గ్యాస్ పైన పెడతారు, బండ మీద పెడతారు. అట్లా పెట్టడం ద్వారా కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అలా మన అపార్ట్మెంట్లో ఉంటున్నాం కనుక వంట చేసేటప్పుడు అక్కచెల్లెలు కిటికీ తలుపులు తీయాలరా. కిటికీలు తప్పులు చేయాలా? మరి గది ఎక్కడ పెట్టాలి? కిటికీ దగ్గర పెట్టాలా? అరే విండోర్ గాలి రావాలి కనుక కిటికీ తలుపులు తీయాలి. ఎవరు కూర్చున్న ప్లేస్ నుంచి కదలదండి. అందరికీ మెడిమిక్స్ వాళ్ళ దగ్గర నుంచి సోపు, షాంపూస్ అండ్ శానిటైజర్ మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. మీరే కూర్చొని ఉండండి, మీ ప్లేస్కి అందరూ వచ్చి ఇస్తారు. ఓకే మేడం గారు, మాకు కూడా గిఫ్ట్లు ఇస్తారండి. మరి మేడం గారు చెప్పినట్టుగా ఎవరు కూడా వెళ్ళకండి. వెళ్ళేటప్పుడు మీరు రకరకాల గిఫ్ట్లు తీసుకుని వెళ్తారు. కానీ అలాగే మెడిమిక్స్ వారు మరి మీ అందరు కూడా ఉచితంగా సోప్స్, శానిటైజర్, షాంపూ అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఉన్న చోట దగ్గర మీ దగ్గరికి వస్తుంది, అక్కడక్కడే వెళ్ళకుండా మీ దగ్గరికి వస్తుంది. అక్కడ ఉన్న చోట కూర్చోండి. మీరు కనుక కోఆపరేట్ చేయకపోతే అన్నీ లాగేసుకుంటా, మరి మీ ఇష్టం. మీకు ఇంకా గిఫ్ట్స్ వద్దా? కావాలంటే అందరూ కామ్గా కూర్చోవాలి. ఓకేనా? అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమానికి ఇచ్చేసిన అక్క చెల్లెందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి అక్క చెల్లెలారా, మరి ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎంతసేపు మన గ్యాస్ లీకేజ్ అయిందనుకో లైట్ కానీ ఆఫ్ చేయకూడదు, లైట్ వేయకూడదు, కిటికీ తలుపులు తీయాలి. ఇది అందరికీ తెలుసు. అయినా సరే మరొకసారి ముందు జాగ్రత్త కోసం చెప్పడం తప్పు లేదు. కనుక మనం గ్యాస్ లీకేజ్ అయినప్పుడు వెంటనే లైట్ ఆఫ్ చేయటం కానీ లైట్ ఆన్ చేయటం కానీ చేయకూడదు. మనం వెంటనే తలుపులు, విండోర్ సీట్లు, తలుపులు అవన్నీ కూడా తీసేయాలి. అంటే తీసేయటం తీయాలరా. అంతేకాదు అవును గ్యాస్ లీకేజ్ అయింది, మనం ఏమైనా బట్ట పెట్టడం కానీ నీళ్లు పోయటం కానీ ఎటువంటి పనులు మనం చేయకుండా వెంటనే నెంబర్కి ఫోన్ చేయాలి. 1906 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారిది మన నెంబర్ కనుక 1906. ఏ నెంబర్ మేడం? అందరు కూడా కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఏ నెంబర్ మేడం? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నెంబర్ మహిళలకు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రమాదం జరిగితే 1906 ఫోన్ చేసినట్లయితే వెంటనే ఈ కంపెనీ వాళ్ళు వచ్చి దాన్ని ఆపరేట్ చేస్తారు. అంతేగాని లైట్ ఎప్పుడు పెట్టి పరిస్థితుల్లో అగ్గిపెట్టి వెలిగించడం కానీ మరి అలాగే బలుపు వేయటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అమ్మలారాలకించరమ్మా బాబు, అక్కలారాలకించరయ్యా, అమ్మలారాలకించరమ్మా బాబు, అక్కలారాలకించరమ్మా. మన కోసమే, మన అందరి కోసమే, మన కోసమే, మన అందరి కోసమే మహిళా దినోత్సవం వచ్చింది మన ముందుకి. అమ్మలారాలకించరమ్మా బాబు, అక్కలారాలకించరయ్యా. మరి ఈరోజు మహిళా దినోత్సవం అందరూ ఆనందంగా జరుపుకుంటున్నాం. మన సమస్యల గురించి మనం తెలుసుకోవాలి. మన సమస్య గురించి అంటే ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా మరి ముందుకు వెళ్ళాలి. మరి చాలామంది పల్లెటూరులు, విలేజ్లో ఏం చేస్తారంటే భార్యని ఇష్టాసారం కొడుతుంటారు. కనుక ఎన్నో వినియోగదారులైనటువంటి హక్కు చట్టాలు ఉన్నాయి. హక్కు చట్టాల గురించి మహిళలు తెలుసుకోవాలి. అందుకే ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళలందరినీ ఒక చోట మరి కూడబెట్టి ఈ ఒక కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మరి నడిపిస్తున్నారు శైలజ మేడం గారు. అలాగే మీరందరూ కూడా మరి ఎంతో అమూల్యమైనటువంటి పనులు వదులుకొని మరి ఒక కార్యక్రమానికి ఇచ్చేశారు. మీ అందరూ కూడా మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇందాక వచ్చేటప్పుడు ఒక జానపద గేయం పాడండి అన్నారు. తప్పకుండా మరి ఒక జానపద గేయం పాడతాను. అలాగే కడియాలు తెచ్చాను మావయ్యో, కడియాలు తెచ్చాను, కడియాలు తెచ్చాను మావయ్యో, కడియాలు తెచ్చాను, కడియాలు తెప్పిస్తా
కాళ్ళకు దొడిగిస్తా, గడియ తెప్పిస్తా, కాళ్ళకు దొడిగిస్తా. నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు, నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు, నీకు నచ్చకుండా వెళ్ళిపోతా సోంపేటకు. కమ్మలు తెచ్చాను మావయ్యో, కమ్మలు తెచ్చాను, కమ్మలు తెచ్చాను మావయ్యో, కమ్మలు తెచ్చాను. కమ్మలు తెప్పిస్తా, చెవులకు దొడిగిస్తా, కమ్మలు తెప్పిస్తా, చెవులకు దొడిగిస్తా. నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు, నీ నచ్చకుండా వెళ్ళిపోతా సోంపేటకు, నీకు నచ్చకుండా వెళ్ళిపోతా సోంపేటకు. మరి ఓకే ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్. చాలా సంతోషం అండి, ఎందుకంటే గట్టిగా చప్పట్లు కొట్టడం ద్వారా బీపీ షుగర్ రావండి. అవును మేడం, ఓకే. ఎందుకంటే మరి సురక్షితంగా ఉండాలి. అలాగే ఆధునిక టెక్నాలజీతో పాటు కాంపోజిట్ సిలిండర్ కూడా వచ్చింది. ఇది ఆడపిల్లలు, ఎందుకంటే ఒరే అన్నయ్య, అన్నా నీ భార్య ఇంకా వంట చేయలేదా? చేయలేదన్నా. ఎందుకురా? వంట రాదు. వీడికి ఎప్పుడు వీడి భార్య మీద పోరు, వంట రాదు కాదురా. అయితే నీ భార్యకి సిలిండర్ కింద పెట్టింది, పైన అపార్ట్మెంట్కి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా. అందుకే ఇదైతే తేలిగ్గా ఇలా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇది కాంపోజిట్ సిలిండర్ బుక్ కూడా. ఇది కాంపోజిట్ సిలిండర్, ఇది ఎటువంటి ప్రమాదాలు జరగదు. ఇది లీకేజ్ అయినా, లోపల లీకేజ్ అయినా సరే మంటలు రావు. మరి అంతేకాకుండా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్యాస్ అయిపోయింది కూడా మనం చూసుకోవచ్చు. మరి కనుక కాంపోజిట్ సిలిండర్ దగ్గర పాత గ్యాస్ ఉందన్న, ఇప్పుడు నాకు కొత్త గ్యాస్ కావాలి, అర్జెంట్ కావాలి. నేను ఎక్కడ పోవాలి? అది సిలిండర్ కూడా మనం మార్చుకోవచ్చు. ఎక్కడ మార్చాలి? మన దగ్గరే మరి చక్కటి డీలర్ షాప్ ఉంది కనుక కుకటపల్లిలోనే. మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని, మరి మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతున్నారు కనుక మరి విఐపి కూడా వస్తున్నారు. మరి వారికి స్వాగతం సుస్వాగతం పలకడానికి మరి మేడం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మరి ఇది లైట్ వెయిట్గా ఉన్నటువంటి సిలిండర్. మరి ఎవరైనా సరే బ్రహ్మాండంగా ఈ సిలిండర్ తీసి లేపచ్చు. అలాగే ముఖ్యంగా చూడటానికి లుక్ బాగుంటుంది. మనం పెట్టినప్పుడు బండల్లో దగ్గర పెడితే ఇనప సిలిండర్ మనం పెట్టినట్టయితే కిలుం పడుతుంది, చూడటానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఈ కాంపోజిట్ సిలిండర్ మరి కిలుం పట్టదు, ఎలకల ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శైలజ మేడం గారికి, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అయినటువంటి జయప్రకాష్ పాండే గారికి, అలాగే మహిళలకు రమా మేడం గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఒక కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుతో సహనంతో నడిపిస్తున్నటువంటి శైలజ మేడం గారిని థ్యాంక్ యూ అండి. సమయం ఇస్తే మీరు ఇంకా బాగా చేయగలరని తెలుసు. సమయాభావం వల్లనైనా కానీ మేము ఇచ్చిన టైంలో బ్రహ్మాండంగా చేసి మనకన్నీ కథరూపకంగా చెప్పినందుకు అందరూ బిగ్గా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం మీ ఇద్దరు ఒక్క నిమిషం అంటే ఆయన పరిస్థితి ఒక ఫోటో కూడా ఎవరో మాతో వెళ్ళిపోతున్నారు. మధువన్ గారు ఒక ఫోటో ఉందా ఇక్కడ మధ్యలో ఫ్రెండ్ మధ్యలో గారికి కూర్చోండి. దశాబ్ద కాలం నుంచి ఒక్కసారి మా రామారావు గారి మనసులోని మాట మనందరం కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు భాషలో పదాలే లేవు. ఎందుకంటే ఎప్పుడు కూడా సభలో ఉద్దేశించి మాట్లాడినప్పుడు సోదరులు సోదరి మనులు అంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. మహిళా మనులనే అంటాం కాబట్టి మొదటి నుంచి వాళ్ళు మహిళా మనులే వాళ్ళు. మరి ఇంతటి గొప్ప మహిళా మనులకి ఒక రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సబబే. కానీ సంవత్సరం అంతా కూడా మహిళా మనులదే. ఈ సంవత్సరం అంతా కూడా మీదే. ఎందుకంటే దేశ రాష్ట్రపతి కూడా ఒక మహిళ. మరి మా అంతర్జాతీయ క్లబ్లో ఉన్న అధ్యక్షురాలు కూడా మహిళనే. మరి తెలంగాణ స్టేట్ గవర్నర్ కూడా మహిళనే. మరి అంతా మీదే, మహిళలదే రాజ్యం ఇప్పుడంతా. ఆహా, అది ఇంకో కొత్త పెరిపోయిందంటే 14 మంది కార్పొరేటర్లు కూడా మహిళలే, మేయర్ గారు కూడా మహిళలే. కాబట్టి ఈ 2023 అంతా మీ ఆధ్వర్యంలో మేము ఉంటున్నాం. కాబట్టి కాస్త మంచిగా చూసుకోండి అమ్మా దయతోని. కాకపోతే దయకు ప్రేమకు అన్నిటికీ పెట్టింది పేరు మహిళామణి. మగవాడు ఎంత గొప్పవాడైనా వాళ్ళకు కనేశక్తి మాత్రం ఒక మహిళది, ఒక తల్లిది. మరి మొన్న ఈ మధ్య ఒక ఆమె చెప్పింది, కనేశక్తి కూడా కాదు మిమ్మల్ని కొనే శక్తి కూడా మాదే అని చెప్పి. మరి అమ్మాయి ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆఖరికి శ్రీకృష్ణుడి కాలంలో కూడా చిన్ని కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు మరి వాడి తోటి స్నేహితులు చెప్పారట, కంసుడి రాక్షసులు వస్తున్నారు, నిన్ను చంపేస్తారు అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. కానీ అన్నాడట, నా దగ్గర ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంకి వెళ్ళి దాక్కుంటాను, ప్రపంచంలో ఏ శక్తి కూడా నన్ను ఏమీ చేయలేదు, ఎటువంటి ప్రపంచం తుఫాను ఏది చేయలేదు అన్నాడు. ఏంటి ఆ శక్తి అన్నంటే వెళ్ళి అమ్మ వల్ల గట్టిగా కాలించుకొని అమ్మను కాలించుకున్నట్ట. అంటే తల్లిని కావలించుకుంటే ఏ రాక్షసు కానీ ప్రపంచంలో ఎటువంటి శక్తి కూడా ఏం చేయలేదు. అంతటి సురక్షితమైన ప్రదేశం అమ్మ ఒడి. ప్రపంచంలో అమ్మ ఒడిని మించినటువంటి సురక్షితమైన ప్రదేశం లేనే లేదు, ఎంతటి గొప్పవాడైనా కూడా. మరి నిజానికి అంటాం కానీ మేమంతా హీరోని కాదండి, జీరోలే మీరు లేకపోతే. మీరు 1వ నంబర్ అయితే మేము 0. మా ముందర మా వెనుక మీరున్నారంటే మాది 10 అవుతుంది, 1 0 10 అవుతుంది. మిమ్మల్ని కనుక పక్కకు పెట్టామనుకోండి 0 0 లాగానే ఉంటుంది. అంతటి ఉదాత్తమైన అంతటి మహత్తరమైన శక్తి ఉంది మీ మహిళలందరికీ. కాకపోతే మన భారతదేశానికి అదృష్టం లేదు, ఎన్ని సంవత్సరాలు ఈ శక్తిని వెలికి తీయలేదు, అందరినీ ఒంటింటికే పరిమితం అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చేసాయి. ఈ ఫలితాన్ని మనం ఈ 10 సంవత్సరాల్లో ఈ స్త్రీ శక్తి అనేది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలిసి వస్తుంది. మరి ఒకసారి లైటర్ సైడ్ స్విగ్గీ యజమాని అడిగారట, నీ వ్యాపారానికి అసలు ఏంటి రహస్యమని. ఆయన చెప్పాడు, నా వ్యాపారానికి తోడ్పడుతుందంతా మహిళలేని. మరి స్విగ్గీలో ఉన్నదానికి మహిళలకి ఏంటయ్యా సంబంధం అంటే, ఏం లేదు, వాళ్ళు ఒంటిళ్ళు ఇడిచిపెట్టి మరి రాజ్యం వెళ్తున్నారు, చక్కగా అన్ని వృత్తుల్లో ఉంటున్నారు, మరి వంట చేయడానికి ఎవరు లేరు కదండి, అందుకని మా మీద ఆధారపడ్డారట. మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటే అది లైటర్ సైడ్ చెప్పినా కానీ అందులో ఉన్న నీతి ఏంటంటే చక్కగా స్త్రీ శక్తి అంతా ఇప్పుడు మరి వెలుగులోకి వచ్చింది. మరి దాన్ని భారతదేశం నవనిర్మాణంలో తోడ్పడాలని కోరుకుంటూ మరి అందరికీ ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా మరి ఈ అవకాశం ఇచ్చిన రాగ శైలజ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్క నిమిషం సార్ ఉండండి. మా గారు అందరూ and she is Geeta. Corporate
సిహెచ్ శ్రీదేవి రండి. పి మాధురి, పి మాధురి, కే దుర్గా భవానీ, కే దుర్గా భవానీ, డి మాధురి, రెండు సార్లు డి మాధురి, కే వనజ. వీళ్ళందరూ లక్కీ టిప్స్లో గిఫ్ట్లు పొందిన వాళ్ళండి. ఇమ్మడి జ్యువెలర్స్ వారి నుంచి గిఫ్ట్ హ్యాంపర్ కండి, బ్యాగ్స్. ఇమ్మడి జ్యువెలర్స్ వాళ్ళకి క్లాప్స్ ప్లీజ్. ఇంకొకరు ఉన్నారు, ఎవరు నేను పిలిచిన వాళ్ళలో రాని వాళ్ళు? ఇప్పుడు మన మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు గారిని ఆకృతి ఫౌండేషన్ చైర్మన్ గ్రంథి శైలజ గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి సురేందర్ గారిని కూడా సన్మానం చేస్తున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోశాధికారి రాయికంటి రాజేశ్వరరావు సార్ని కూడా మన శైలజ గారు సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మా మారేపల్లి జ్యువెలర్స్కి అంతా మహారాజా పోషకులు ఎవరంటే అంతా మీరేనమ్మా. మీరుంటేనే మారేపల్లి జ్యువెలర్స్. మాకందరికీ మహారాజా పోషకులు మీరే. మీ ఏ విధంగా ఎట్లా రుణం తీసుకున్నా కూడా తీరని రుణం అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత పెద్దవారైనప్పటికీ మేము అడగంగానే మమ్మల్ని నుంచి ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ ఇదిగోండి, మన సార్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడైనా వెళ్ళండి, డిస్కౌంట్ అడగండి, తీసేసుకోండి, నా పేరు చెప్పండి. కొంచెం బోరింగ్ కొట్టినా ఇక్కడి నుంచి అదర్ కొట్టేద్దాం, ఓకేనా? రైట్, వెరీ గుడ్. అందరికీ తెలిసిందే జెల్లీఫై. జెల్లీఫై అంటే ఏంటి? ఫస్ట్ 5 నెంబర్స్. నేను 3 టికెట్లు ఇచ్చాను కదా అని 3 ఒక్కొక్కటి తీసుకొని రాకండి. మీరు గ్రేట్, మీకు అందరికి అన్నీ తెలుసు కదా. వెరీ గుడ్. సో ఒక టికెట్లోనే 5 నెంబర్లు ఉంటే జల్దీఫై. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఇంకేం చేసుకుందాం? ఏమైనా పెట్టుకుందామా? హౌసీ ఒకటి చాలా? 3 కావాలా? 3 కావాలా? 4 కావాలా? మొత్తం 10 ప్రైజులు ఉన్నాయి. ఈ 4 తీసే
87, 87, 42, 42, 42, 88, 88, 56, 56, 90, 90. 1 minute please. ఒక్క నిమిషం. 56తో ఎవరైంది? ఆగండ్రా అరుద్రు కానీ. 56తో అయిన వాళ్ళు రండి. 90 కాదు, 56తో అయిన వాళ్ళు రండి. అమ్మడు మీరు పెన్ను పేపర్ రెడీ పెడతానా? ఆడిచ్చిస్తా. సింగిల్ డిజిట్ 8, 28, 28, single digit 4, 77, 77, 86, 86, 79, 79. చెక్ చేయండి. అంతేనా? సైలెన్స్. ఈలోపు ఇంకొకటి, ఈరోజు ఎవరైనా బర్త్డే జరుపుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా బర్త్డే? నేను కూర్చోండి, తంత నేను నాకు తెలియదు, నిన్న అయిపోయింది. ఎవరు బర్త్డే ఈరోజు? బర్త్డే మేడం, ఇంకొకరు వచ్చారు వేరు. Happy birthday, happy birthday, happy. Happy birthday, happy birthday, happy. ఇమ్మడి జ్యువెలర్స్ నుంచి బ్యాగ్స్ అండి. థ్యాంక్ యూ. మన ఫంక్షన్ రోజు అందరూ ఒక్కసారి క్లాప్స్ కట్టి ఇప్పుడు హాయిగా అరవండి హ్యాపీ బర్త్డే అని. Happy birthday to 5151, 2424, 2424. నెక్స్ట్
అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా రమ్మని ప్లస్ మా స్టాల్ పెట్టుకొని ఇచ్చారు. అలానే నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుంటాను. నా పేరు మంజునాథ్ రెడ్డి. మా సంస్థ పేరు లైట్ హౌస్ ప్రాపర్టీస్ అండి. మేము లాస్ట్ 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అలానే ప్లాట్స్ మార్కెటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాము. సో అలా లాస్ట్ 10 years నుంచి సక్సెస్ఫుల్గా 1500 మంది కస్టమర్స్కి ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చేశాము. సో అలా మేము ముందుకెళ్తున్నాము. ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంది. ఎవరైనా మా తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కానీ అలానే ఇంట్లో ఉండి మీరేమైనా రూపాయి సంపాదించాలనుకుంటే దానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి నేను మేడం ప్రామిస్ చేశాను. మా వంతు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. సో చాలామంది ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉంటుంది. దానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. మా స్టాఫ్ బయట స్టాల్ ఉంది, వాళ్ళతో మీరు సంప్రదించండి. లేదు మేడం దగ్గర నా నంబర్ ఉంటుంది. సో ఎవరైనా కానీ మీరు రూపాయి సంపాదించాలి అనే ఒక సంకల్పం మీలో ఉన్నట్టయితే మేము 100% ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నాను. అలానే ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇలానే కాదండి, ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా నేను హెల్ప్ చేస్తాను అని ముందుకొచ్చారండి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఆయన సహకరిస్తానని మాట ఇచ్చారు. సో యూ కెన్ ఎంజాయ్, అంటే మనకి ఎంజాయ్మెంట్తో పాటు మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వడం కూడా గ్రేట్ అండి. ప్లీజ్ క్లాప్స్ టు హిమ్ అండి. థ్యాంక్ యూ సార్. 1 minute. మేడం మాకు ఎలా పరిచయం అంటే మేడం మా కస్టమర్ అయ్యారు, అలా మాకు పరిచయము. సో మేడం మా దగ్గర ఆల్రెడీ కొన్నారు. సో అలా పరిచయం కాబట్టి మీకు కూడా చాలా ఈజీ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. 1 minute. మా హస్బెండ్ గారు ఎక్కడున్నా ప్లీజ్, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, గ్రంథిశీల శ్రీనివాస్ గారు ఎక్కడ? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎప్పుడైనా ఇన్వైట్ చేయండి. నేను ముందుగా స్పాన్సర్షిప్ చేస్తాను, దాంతోపాటు మీకు సపోర్ట్గా ఉంటానని మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.
సాంగ్ 2 days నుంచి ప్రాక్టీస్ చేసి దీనికోసమే ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్ అందరికీ థ్యాంక్ యూ. యాదవ్ గారి వైఫ్, అలాగే ప్రణయ్ యాదవ్ గారు కార్పొరేటర్ గారు కూడా. ఒక్క నిమిషం మేడం అసలు చూడండి, తన గురించి కూడా చెప్పుకొని అట్లా మా మేడం ఎంత మంచి మేడం చూడండి. అసలు అందరికీ స్ఫూర్తినిస్తూ నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం గురించి చెప్పానో సలహాలు సూచనలు నాకు చాలా బాగా ఇచ్చారండి. వీళ్ళందరూ కలిపితేనే ఇక్కడ నేను ఉన్నాను, కానీ ఐఎమ్ నాట్ ఏ సింగిల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఈ హాల్ ఏమండి, శ్రీనివాస్ గారు స్వీపర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా పిలిపించండి. ఒకసారి మేడం చేతి ఇప్పించేస్తాను. రైస్ అనంతలక్ష్మి గారిని కూడా బయటకు పిలుస్తాను. అలాగే విజయలక్ష్మి గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. మా సుజాత అక్క ప్లీజ్. కాదు, ఈ అక్క గురించి చెప్పాలంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వీటన్నిటి ముందు అంటే కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా నాకు చాలా పరిచయం. పేదల దగ్గరే ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తారు. ఐఎమ్ వెరీ మచ్ లవ్ టు గ్లాడ్ మ్యామ్. థ్యాంక్ యూ. జ్యోతి గారు ప్లీజ్. రాజేశ్వరి గారు ఇంకొక కార్పొరేటర్ గారు అండి, మేడం ప్లీజ్. వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు కానండి, అమ్మో వీళ్ళు చేసే పనులు మామూలుగా. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. నెక్స్ట్ మన పావని యాదవ్ గారు ఏం చేశారండి సార్. అనంతలక్ష్మి గారు 51 సంవత్సరాలుగా సర్వీస్లోనే ఉంటూ అనేక అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి అని గర్వంగా చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేయడం అనేది మాటలు కాదండి, ఏదో 1 year 2 years. కానీ అమ్మ 51 సంవత్సరాల నుంచి చేస్తూ ఒక మంచి అవార్డును కూడా, అంటే ఒక అవార్డు కాదు, నెంబర్ ఆఫ్ అవార్డులు పొందిన ఏకైక వ్యక్తి. తమ్మన సుజాత గారు నేను ఈవిడ గురించి ఒక మాట గట్టిగా చెప్పాలండి. నేను ఒక సంస్థ అంటే ఐవీఎఫ్ అనే ఒక సంస్థలో చేరినప్పుడు నాకు ఫస్ట్గా అట్రాక్ట్ అయింది ఈ మేడమే. గర్వంగా చెప్తున్నాను, ఈవిడ దగ్గర నుంచి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ నుంచొని మాట్లాడగలగడంలో మన తమ్మన సుజాత గారి పాత్ర ఎంతో ఉందని గర్వంగా చెప్తున్నాను. దానికి ఈ విషయంలో శైలజ గురించి నేను కూడా ఒక విషయం చెప్పాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఒకే ఒక మనిషి శైలజ. ఒక్కసారి శైలజ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో వినపడలేదా? సో ఇదైతే మన గంగిశెట్టి సుజాత గారు ఆల్వేస్ విత్ మీ. ఒక అమ్మ అంటే నాకు ఆంధ్రాలో అమ్మ ఉంటే తెలంగాణలో అమ్మ ఈవిడే నాకు. అంత సపోర్ట్ అండి. ఒక్క నిమిషం. సభకు నమస్కారం. వేదికపై ఉన్న మన పెద్దలు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనమందరం కూడా ఈ మార్చి నెల వస్తుందనగానే మహిళా దినోత్సవానికి మనం రెడీ అవుతాము. మరి మహిళా దినోత్సవం ఎలా వచ్చింది, దాని గురించి మనకేమన్నా అవగాహన ఉందా అంటే అది ఎన్నో ఏళ్ళ, ఇప్పుడేదో మనం ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాము మహిళా దినోత్సవం అని, ఏదో కొత్త బట్టలు వేసుకోవడము, తర్వాత పార్టీలు చేసుకోవడము, ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడము, ఇలాంటివంటే ఇవన్నీ అసలు మనకు జన్మనిచ్చిన తల్లి ఎలాగో ఇలాంటిది ఉద్భవించింది మన దగ్గర కాదు. యుఎన్ఓ యునైటెడ్ నేషన్లో మరి మహిళలందరూ కూడా మనకి సమాన హక్కులు కావాలి, పురుషులతో పాటు సమాన హక్కులు కావాలని చెప్పి ఎంతో నినాదాలు చేస్తూ ప్రతి వీధుల వెంబడి వాళ్ళు తిరుగుతూ వారి కృషి వలన మనకి యుఎస్ఏలో మనకి ఇది ఇలాంటిది ప్రపంచ దేశాలన్నిటిలోనూ కూడా మహిళా దినోత్సవం జరుపుకోవాలి అనే వారి యొక్క దీక్షతో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. మరి మహిళా దినోత్సవాలలో మనము మా మహిళా సంఘం శ్రీ వాసవి మహిళా సంఘం 47 సంవత్సరాలు అవుతోంది. ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అప్పుడు 1 సంవత్సరంలో మాది పెట్టడం జరిగింది. అప్పటి నుండి మేము 51 సంవత్సరాల నుండి ఎన్నో సేవలు అందిస్తున్నాం. మరి
ఇలాంటి మహిళా దినోత్సవంలో నేను ఇవాళ శైలజ గారిని అయితే వారి మాటలు వినడము, వారి యొక్క శైలజ వారి యొక్క సంభాషణ వినడం అయితే నేను మొట్టమొదటిసారండి. వారితో ఏదో మొన్న ఫోన్లో మాట్లాడాను. ఈ సంవత్సరం మా మహిళా సంఘానికి కాబోయే అధ్యక్షురాలు ఈమె. సీనియర్ మోస్ట్ శ్రీ వాసవి మహిళా సంఘం 46 ఏళ్ళంటే మాటలు కాదండి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మేము 46 సంవత్సరాల కిందే ఫౌండర్ మెంబర్స్ని, 2వ అధ్యక్షురాలని. శ్రీ వాసవి మహిళా సంఘం ద్వారా మన ఎన్ని ఉన్నాయో సంస్థలు, ఇప్పుడిప్పుడు వచ్చిన కొత్త సంస్థలు కావండి. వాసవి విద్యార్థిని వసతి గృహం మొన్ననే 40 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. నేను అక్కడ కూడా చైర్మన్గా చేశాను. మహాసభ మహిళా విభాగ్ అది కూడా ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతుంది. నేను అక్కడ చైర్పర్సన్గా చేశాను. వనిత వికాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సోషల్ సర్వీస్ అని చెప్పి మనం ఒక హాస్టల్ని కూడా అది కూడా రన్ చేస్తున్నాము. ఇలా మనకు ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి. మా మహిళా సంఘాల్లో కనీసం 10 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. అంటే వికలాంగులకు విద్యకి ప్రతి దానికి ఒక్కొక్క నిధిని పెట్టి వివాహానికి అన్నిటికి కూడా మేము ఎన్నో విధాల సహాయాలను అందిస్తున్నాము. మరి ఇలా మనం అందరం కూడా ముందంజలో ఉండి ఈ ఎంటర్టైన్మెంటే కాకుండా మనం సేవా కార్యక్రమాలు పెంచుకొని ఎన్నో రకాలుగా మనం సేవలు అందించడానికి ముందుకెళ్ళాలి. మరి అలాగే వెళ్తామని చెప్పి కూడా మనం అందరం అనుకుంటాము, మరి చేస్తూనే ఉండాలి. ఈరోజు ఇక్కడ చూడండి ఎంతమంది స్పాన్సర్స్ వచ్చారు. మనకి స్పాన్సర్ ఇవ్వడానికి, కార్యక్రమం చేయడానికి ముందొస్తే తప్పకుండా దాతలు ముందుకు వస్తారండి. చెప్పచ్చా ఇంకొక నిమిషం, మన వైశ్యుల గురించి ఒక నినాదం ఉందండి. నేను చెప్పనా మీకు? ఒక్క నిమిషం వింటారా? వద్దా? అనొద్దు. ఓకే, మన స్త్రీల గురించి, మనం చేసే కార్యక్రమాల గురించి, మనము అన్ని రంగాల వాళ్ళు అన్నమాట. మనమనే కాదనుకోండి, వైశ్యులని కాదు, రెడ్డిస్ అని కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన వచ్చి మిమ్మల్ని రెడ్డి అని చెప్పారు. మీరు వినట్లేదు, శైలజారెడ్డి గారు అని చెప్పారు. అట్లా మనము అన్ని రంగాల్లో కూడా ముందుకు ఉండాలి. కాబట్టి మనం ముందంజలోకి వెళ్దాము. నీటి బుడగ క్షణకాలం, నీటి బుడగ క్షణకాలం, చెట్టు పువ్వు దినకాలం, చెట్టు పువ్వు దినకాలం, మనం అందించే సేవలు కలకాలం, మనం అందించే సేవలు కలకాలం. అందుకనే మనం ఎక్కడ సేవలు చేసినా కూడా మనం గుర్తించేది మనం చేసే సేవలను బట్టే కలకాలం ఉండిపోయేలా ఉంటుంది. మరి నన్ను రమ్మని కోరగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి శైలజ గారికి మరియు మా సుజాత గారికి మరి మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కలిగింది. కాబట్టి వారికి ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ నా యొక్క అభినందనలు కూడా అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పిలవగానే వచ్చి, అలాగే ఉత్త చేతులతో రాలేదు, 50 కేజీల రైస్ని వేసుకొని వచ్చి మరి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఒక్కొక్కళ్ళు ఒక్క దగ్గర నుంచోండి. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. వేరే ఒక్కళ్ళు రండి, అమ్మ నువ్వురా. ఎవరు వెళ్ళొద్దు, ఒక్క నిమిషం. తీసుకున్న వాళ్ళందరూ స్టేజ్ మీదే ఉండాలి. నెక్స్ట్ అమ్మ చెప్పుకుంటారు వద్దా? నెక్స్ట్
ఇది నెలలో ఇది మా మహిళా సంఘం యొక్క ఈసారి ప్రాజెక్ట్ అన్నపూర్ణ పథకం. దాని నుండి ఇప్పటికీ 66 క్వింటల్ల బియ్యం మేము ప్రతి అనాథాశ్రమానికి ఈ 6 నెలల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. అదొక పెద్ద కార్యక్రమం మేము చేస్తున్నాము మా శ్రీ వాసవి మహిళా సంఘం తరఫు నుండి. ఒక్క నిమిషంగా మరి శైల గారికి చిన్న సన్మానం ఏమంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న వారికి నా యొక్క పర్సనల్ సూపర్. నీకే కదా నాకు ఎవరు కదవద్దు ప్లీజ్, ఇక్కడ కూర్చోండి మీరు కూడా. తమ్మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేడం ఒక స్వింగ్ మిషన్ అందజేస్తున్నారు. అలాగే రమణయ్య గారు వాళ్ళ కుటీర్ నుంచి ఒక మెంబరు వాళ్ళ వివాహ వేదిక సందర్భంగా వాళ్ళు కూడా ఒక కుట్టి మిషన్ని అందజేస్తున్నారు. క్లాప్స్ కొట్టరా? అరే క్లాప్స్ కొడితే మీకు ఆరోగ్యం రా బాబు. 2 చప్పట్లు కలిస్తే ఎట్లా ఉంటుంది? 2 చేతులు కలిస్తే రక్త ప్రసరణ అదిరిపోతుంది. 1 minute ప్లీజ్. మన ప్రభాకర్ గారు Damn girl, I like the way you moving to the drum. Damn girl, I like the way you moving to the drum. ప్రభాకర్ గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? మీరా? రండి. ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు. సుజాతక్క కూడా అండి, పేదల పెన్నిది, మా అక్క పేదల పెన్నిది. అవును, ఇంటికి వచ్చాం కాదా? తప్ప అమ్మో, అవును కదా. మన రాజేశ్వరి చౌదరి గారిని ఇప్పుడు మనం ఫెలిసిటేట్ చేస్తున్నామండి. క్లాస్ ప్లీజ్.
అందరికీ నమస్తే అండి. నా పేరు రాగశైలజ గ్రంథిశిల, ఆకృతి ఫౌండేషన్ ఫౌండర్ కమ్ చైర్పర్సన్ని. మేము కొలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో నిజాంపేట్లో 800 మందితో ఈరోజు ఉమెన్స్ డే చేసుకుంటున్నాము. ఈ ఉమెన్స్ డేకి మా టీంతో పాటు కార్పొరేటర్లు, మేయరు, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ మాకు కోఆపరేట్ చేశారండి. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న అందరూ మా టీంలో మెంబర్ ప్రతి ఒక్క నిమిషము మా కోసం వర్క్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంత విజయాన్ని మేము సాధించగలిగాము. ఈరోజు ఇంతమందికి అకామిడేట్ చేయగలిగాము అంటే అందరి వల్లే, నా ఒక్కదాని వల్ల కాదండి. అలాగే ఈ ఆకృతి ఫౌండేషన్ నుంచి ఉమెన్ వెల్ఫేర్ అండ్ చిల్డ్రన్ గురించి కూడా మేము ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాము. చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ చేశాము. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్లో మాది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. గత 7 ఏళ్ల నుంచి మేము ఈ ప్రోగ్రామ్స్లోనే ఉన్నాము. ఒక్కొక్క స్కూల్ని ఒక్కొక్కసారి దత్తత తీసుకొని వాళ్ళందరికీ ఏమేమి అవసరాలు టెక్నికల్గా, అంటే ఏ బుక్సో, పెన్సిలో, రబ్బరో ఇవ్వడం కాదు, వాళ్ళలో ఉన్న సృజనాత్మకని తీసుకొచ్చే రకరకాల వాళ్ళ ఇంటెలిజెంట్ని బయట పెట్టే రకంగా రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి వాళ్ళని వెలికి తీస్తున్నాము. ఈసారి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉమెన్స్ డే ఇంతమందితో గ్రాండ్గా జరుపుకోవడం సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.